జీవీటీవీ న్యూస్ మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఎంఎంపేటలోని భూనీల సమేత రంగనాథస్వామి ఆలయంలో ఈవో భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పాలక మండలి సభ్యులు ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయకుండా సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడడం, పైగా సిబ్బందిపై పిఎస్లో ఫిర్యాదు చేయడం దారుణమని అన్నారు. పాలక మండలి సభ్యులపై పోచారం పిఎస్లో ఫిర్యాదు చేశామని, ఈరోజు ఈ సమావేశము మీడియా సమావేశము ఏర్పాటు చేయడం ఉద్దేశం ఏంటంటే, గత వారం రోజులుగా ఆలయం గురించి చెడుగా ప్రచారం జరుగుతున్నది. ఈ ఆలయం నందు నియమించబడినటువంటి ధర్మకర్తల మండలి వారు మీడియాలో, పేపర్లలో, యూట్యూబ్లో మొత్తము బ్యాడ్గా ఇన్ఫర్మేషన్ భక్తులకు వెళ్ళేటట్టు చెడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఈ మీటింగ్ యొక్క సారాంశము, వాళ్ళు జనవరి 10 నాడు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి ఆలయంలో ధర్మకర్తలుగా నియమింపబడినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు చేసే దౌర్జన్యాలు, అరాచకాలు సిబ్బంది కానీ మేము కానీ భరించలేకుండా ఉన్నాము. ఇటు విషయం మీడియా మిత్రులకి తెలియజేయాలనే ఈరోజు సమావేశం ఏర్పాటు చేయనది. దౌర్జన్యాలంటే టెంపుల్ స్టాఫ్ మీదకి రావడము, వాళ్ళని తిట్టడము, కొట్టడానికి. మొన్న ఆదివారం రోజు భక్తులు వచ్చారని చెప్పి, ఇంతమంది భక్తులు వస్తే మాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పి వచ్చి అయ్యగారిని, క్లర్క్ని కొట్టడానికి మీదకి వచ్చి గొడవ పెట్టుకుంటే నేను పోలీస్ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది, సిఐ గారిని కలిసి. అట్లానే మా పై అధికారులకు కూడా నేను నివేదికలు సమర్పించాను. వారు కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. వారు చేసే మాకు ఇక్కడ భయం లేకుండా డ్యూటీ చేసుకోవడానికి అధికారులు మాకు మద్దతుగా ఉండి సపోర్ట్ చేస్తున్నారు. అందుకని వారం రోజుల నుంచి మీడియాలో, పేపర్లలో వస్తుందని చెప్పి నేను ఈరోజు మీడియా సమావేశం పెట్టి అసలు వాస్తవాలు ఏంటి, ఇది ఇలా జరుగుతున్నది, వాళ్ళన్నీ అవాస్తవాలు రాస్తున్నారు, ఇట్లా గుడి పరువు ప్రదేశం భంగం కలిగిస్తున్నారు, ఆలయంలో ప్రశాంత వాతావరణానికి భక్తులకి అసౌకర్యం కలిగిస్తున్నారు, భక్తులకు వచ్చి మీరు టికెట్లు రాయొద్దు, గుడికి హుండీలో డబ్బులు వేయొద్దు, మేము భక్తులు వస్తే మేము గుడికి తాళాలు వేసుకొని పోతాము, ఆఫీస్ రూమ్ తాళాలు వేస్తాము, ఇలాంటి అరాచకాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలకి, భక్తులకి తెలియాలని చెప్పి మేము ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తాం. శ్రీనిధి కాలేజీ వాళ్ళ వద్ద నుండి మే నెలలో బ్రహ్మోత్సవాలకి 50,000 రూపాయల చెక్కు తీసుకున్నారు. వాళ్ళు ఇల్లీగల్గా డొనేషన్లో తెచ్చుకున్నారు. ఆ చెక్కు వాళ్ళు టెంపుల్ పేరు మీద ఇచ్చారు. ఆ చెక్కు టెంపుల్ అకౌంట్కి జమ చేయలేదు. 3 నెలలు అయిపోయింది, చెక్కు అయిపోయింది డేటు. మళ్ళీ రెండో చెక్కు తెచ్చుకున్నారు. ఆ చెక్కు ఇచ్చి మాకు డబ్బులు 50,000 రూపాయలు మాకు క్యాష్ ఇవ్వాలి అని చెప్పి నా మీద 1 నెల రోజుల నుంచి ప్రజలు తీసుకొచ్చారు. ఇక మేము బాత్రూమ్లు కట్టిస్తామని చెప్పి మా దేవాలయం స్థలం కాకుండా పక్క వేరే స్థలంలో బాత్రూములు కడతామని బేస్మెంట్ వేశారు. ఆ విధంగా ఆ బేస్మెంట్ చూపెట్టుకొని డొనేషన్లు వసూలు చేసుకుందామని చూస్తే ఆ వెంచర్ వాళ్ళు బేస్మెంట్ మీద మా దాంట్లో నిర్మాణం చేస్తున్నామని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు గుడి మీద. ఎంఆర్ఓ ఆఫీస్కి, పిఎస్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మాకు ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదు, మేము కాదు కడుతుంది, ట్రస్టీలు కడుతున్నారని చెప్పి మేము చెప్పడం జరిగినది. ఇట్లా చైర్మన్ భర్త అయినటువంటి శ్రీశైలం గారు, శ్రీకాంత్, మళ్ళీ పోసెట్టి గారు దళితులంట. ఆ విషయం మాకు అసలు తెలియదు. ఎవరిని కులం పేరు పెట్టి దూషించం కదా. భక్తులు మాకు ఏ కులమో ఏంటో కూడా మాకు తెలియదు కదా. భక్తులు ఎవరు వచ్చినా ఆలయ అభివృద్ధి గురించి వాళ్ళతో మంచిగా వాళ్ళని రిసీవ్ చేసుకోవడము, వాళ్ళకి ఏం పూజలు కావాలో వాళ్ళకి ఆ సర్వీసు సిబ్బంది ద్వారా, పూజారుల ద్వారా పూజలు చేయటము, ఇంతవరకే మాకు తెలుసు. కానీ వీళ్ళు ఈ కులము, వీళ్ళని రానివ్వచ్చు, వీళ్ళని రానివ్వకూడదు, అలాంటి ఉద్దేశాలు మాకు ఏ క్వశ్చన్ ఉండవు. ప్రతి భక్తుడు మాకు సమానమే. దేవుడి తర్వాత దేవుడిలాగా భక్తులు మేము అనుకుంటాము. వాళ్ళు ఉంటేనే మనకి ఉద్యోగం చేస్తున్నాం, వాళ్ళు ఉంటేనే మనకి ఇది గుడి డెవలప్ అవుతుంది, భక్తుల వల్లనే డెవలప్ అవుతుంది. కాబట్టి వాళ్ళని వేరుభావంగా మేము ఎప్పుడు చూడలేదు. ఆయన అసలు ఎప్పుడు దళితుడని మాకు తెలియలేదు. ఆయన కంప్లైంట్ ఇచ్చిన దాకా మాకు తెలియదు ఆయన ఎస్సీ కులము అని చెప్పి మాకు తెలియదు. మేమేమి జరగని దానికి కూడా ఆయన జరిగింది అని చెప్పి ఇట్లా పదే పేపర్లో ప్రచారం చేయడము, నువ్వు గుడి మెట్లెక్కద్దు అని మేము అన్నామని, దూషించామని. మరి గుడి మెట్లెక్కనప్పుడు ప్రతి శనివారం వచ్చి దర్శనం చేసుకుంటున్నాడు, అర్చన చేయించుకుంటున్నాడు, బ్రహ్మోత్సవాల కళ్యాణాల్లో కూర్చుంటాడు, రామ కళ్యాణంలో కూర్చుంటాడు, బ్రహ్మోత్సవాల్లో ఉన్నాడు. ప్రతి పూజలు ఆయన పార్టిసిపేట్ ఉంటుంది. మరి పూజలకు ఎట్లా వస్తారు మెట్లెక్కకుండానే? వాస్తవం ఏంటనేది మీరు కూడా గ్రహించాలి. అంతేనండి.